హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అండ్ అవర్ పేజ్ ఎంటర్టైన్మెంట్ గురు. స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఆ అలారమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అంతలోనే ఒక అలారం మోగుతుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ పరిగెట్టుకుంటూ అలారం చోటుకి వెళ్తాడు. ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ భార్గవ్ సెట్ చేసిన ప్రోటోటైప్ని తీసుకెళ్ళడానికి చూస్తాడు. అంతలోనే ఇన్స్పెక్టర్ భార్గవ్ తన చేతికి కప్స్ వేస్తాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ భార్గవ్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చాక పోలీసులు అందరూ అతను చూసి సీరియల్ కిల్లర్ తనే అని భయభ్రాంతులకు గురవుతారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రాగేషన్లో ఇన్స్పెక్టర్ భార్గవ్ కూర్చుంటాడు. ఇంట్రాగేషన్లో ఇన్స్పెక్టర్ భార్గవ్, నువ్వు ఎందుకు మర్డర్స్ చేసావు, ఎందుకు కిడ్నాప్స్ చేసావు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళంతా ఏమయ్యారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, నేను ఇప్పటి వరకు ఎలాంటి కిడ్నాప్స్ చేయలేదు, ఇది నా మొదటి కిడ్నాప్ అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్ భార్గవ్ తన్ని జైల్లో పెడతాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ కన్ఫ్యూజన్లో పడతాడు. ఎందుకంటే తను అనుకున్న బ్లడ్ సర్కిల్లో ఎలాంటి ప్రూఫ్స్ దొరకవు, ఆ ఏరియా మొత్తం ఎలాంటి క్రిమినల్ ట్రేసెస్ కూడా అవ్వవు. అందుకే ఇన్స్పెక్టర్ భార్గవ్ ఈసారి రంగంలో దిగాలని డిసైడ్ అవుతాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఎలాంటి పోలీస్ ఫోర్సెస్ లేకుండా ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుందామని జీప్లో బయలుదేరతాడు. తను ట్రేస్ చేసిన ద బ్లడ్ సర్కిల్ మొత్తం జల్లెడ పడదామని డిసైడ్ అవుతాడు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మొత్తం కవర్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ అలా తిరగడంలో 4 రోజులు గడిచిపోతుంది. కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు. అయినా పట్టుబడిన విక్రమార్కులాగా రెయ్యం పగలు ఎదుగుతూనే ఉంటాడు. ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుద్దని ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవచ్చని. ఇన్స్పెక్టర్ భార్గవ్ అనుకున్న బ్లడ్ సర్కిల్ కూడా 90% కవర్ అయిపోతుంది. అలా 91%లోకి వెళ్ళేలోపు ఇన్స్పెక్టర్ భార్గవ్ ఒక చోట ఆగుతాడు. అది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇన్స్పెక్టర్ భార్గవ్ అక్కడ ఏం కనుక్కుంటాడు, నెక్స్ట్ టైం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.